హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్ర నుండి యూరోపియన్ల రాక 101 క్వశ్చన్ నుండి 200 వరకు చూసుకుందాం. ఆల్రెడీ నేను 1 to 50 పార్ట్ 1 కింద, 50 to 100 పార్ట్ 2 కింద తీసాను. 101 నుండి 220 వరకు పార్ట్ 3 కింద అప్లోడ్ చేస్తాను. 101 బిట్ చూసుకుంటే, భారత్పై దండయాత్రకు ఆఫ్ఘన్ రాజు జమన్ షాను ఆహ్వానించింది ఎవరు? ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 2 సాదుతుల్లా ఖాన్, హైదర్ అలీ, అలీవర్ది ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్. 102వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ సంస్కరణల వల్ల రైతులు అధికంగా లబ్ధి పొందారు అని పేర్కొన్న బ్రిటిష్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 కార్న్వాలిస్, జాన్ షోర్, వారన్ హేస్టింగ్స్, కాస్పియర్. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ షోర్. 103 క్వశ్చన్. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 నుంచి 5 కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 2 వెరల్స్, ఆప్షన్ 3 లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ 4 లార్డ్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ వెల్లెస్లీ. 104 క్వశ్చన్. ఏ పీష్వా కాలంలో మరాఠాలలో చీలికలు వచ్చి 5 సర్దారులుగా విడిపోయారు? ఆప్షన్స్ చూసుకుంటే, బాజీరావ్ 1, బాజీరావ్ 2, మాధవరావు 1, మాధవరావు 2. ఆన్సర్ ఆప్షన్ 1 బాజీరావ్ 1. 105 క్వశ్చన్. ఆంగ్లేయులతో బస్సేన్ ఒప్పందం 1802లో కుదుర్చుకున్న పీష్వా ఎవరు? ఆప్షన్ 1 బాజీరావ్ 1, బాజీరావ్ 2, మాధవరావు 1, మాధవరావు 2. ఆన్సర్ ఆప్షన్ 2 బాజీరావ్ 2. 106 క్వశ్చన్. ఆర్డర్ వెల్లెస్లీ నాగపూర్పై దాడి చేసి భోంస్లేలను ఓడించి వారిచే ఏ ఒప్పందం కుదుర్చుకున్నాడు? ఆప్షన్ 1 బస్సైన్, ఆప్షన్ 2 సుర్జీ అర్జునగం, ఆప్షన్ 3 రాజ్ఘాట్, ఆప్షన్ 4 డియోగం. ఆన్సర్ ఆప్షన్ 4 డియోగం. 107 క్వశ్చన్. జనరల్ లేక్ గ్వాలియర్పై దాడి చేసి సింధియాలను ఓడించి వారిచే ఏ ఒప్పందం కుదుర్చుకున్నాడు? ఆప్షన్ 1 బస్సైన్, ఆప్షన్ 2 రాజ్ఘాట్, ఆప్షన్ 3 అర్చనగాం, సుర్జీ అర్చనగాం, ఆప్షన్ 4 డియోగం. ఆన్సర్ ఆప్షన్ 3 సుర్జీ అర్చనగాం. 108 క్వశ్చన్. మైసూర్ ప్యాలెస్ వద్ద శ్రీరంగనాథ దేవాలయంను నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్స్ చూసుకుంటే, నందయ్యరాజ్, దేవరాజ్, టిప్పు సుల్తాన్, చిలక కృష్ణరాజ్ వడయార్. ఆన్సర్ ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్. 109 క్వశ్చన్. స్వేచ్ఛకు గుర్తింపుగా టిప్పు తన రాజధానిని శ్రీరంగపట్టణంలో నాటిన వృక్షమునకు పేరు? ఆప్షన్ 1 ట్రీ ఆఫ్ లిబర్టీ, ట్రీ ఆఫ్ పీస్, ట్రీ ఆఫ్ యూనిటీ, ట్రీ ఆఫ్ డెవలప్మెంట్. ఆన్సర్ ఆప్షన్ 1 ట్రీ ఆఫ్ లిబర్టీ. 110వ క్వశ్చన్. ఫ్రెంచ్ యొక్క జాకోబిన్ క్లబ్లో సభ్యుడైన భారతీయ రాజు? ఆప్షన్ 1 శివాజీ, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, శ్రీకృష్ణదేవరాయలు. ఆన్సర్ టిప్పు సుల్తాన్. 111వ క్వశ్చన్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభానికి కారణం టిప్పు ఏ ప్రాంతంపై దాడి చేయడం? ఆప్షన్ 1 శ్రీరంగపట్నం, మాహే, మైసూర్, ట్రావెన్కోర్. ఆన్సర్ ఆప్షన్ 4 ట్రావెన్కోర్. 112వ క్వశ్చన్. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధకాలంలో 1790-92 బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ 1 వెరల్స్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 కార్న్వాలిస్, ఆప్షన్ 4 వెల్లెస్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 కార్న్వాలిస్. 113వ క్వశ్చన్. టిప్పు సుల్తాన్ సైన్యాన్ని మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఓడించింది ఎవరు? ఆప్షన్ 1 జనరల్ స్టూవర్ట్, జనరల్ మిడో, జనరల్ లేక్, జనరల్ మాల్కోస్. ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ మిడో. 114వ క్వశ్చన్. శ్రీరంగపట్టణం ముట్టడిలో
లార్డ్ వెల్లెస్లీకి సహకరించి టిప్పును ఓడించుటలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన సోదరుడు. ఆప్షన్ 1 లేక్, ఆప్షన్ 2 ఆర్డర్ వెల్లెస్లీ, ఆప్షన్ 3 స్టూవర్ట్, ఆప్షన్ 4 మేడో. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్డర్ వెల్లెస్లీ. 115వ క్వశ్చన్. ఆర్డర్ వెల్లెస్లీకి గల బిరుదు. ఆప్షన్ 1 డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, డ్యూక్ ఆఫ్ స్టూవర్ట్, డ్యూక్ ఆఫ్ వాట్సన్, డ్యూక్ ఆఫ్ లేక్. ఆన్సర్ ఆప్షన్ 1 డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. 116వ క్వశ్చన్. ఆంగ్లేయులతో పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీరమరణం ఎప్పుడు పొందాడు? ఆప్షన్ 1 1796 మే 4, ఆప్షన్ 2 1797 మే 4, 1798 మే 4, 1799 మే 4. ఆన్సర్ ఆప్షన్ 4 1799 మే 4. 117వ క్వశ్చన్. మైసూరు ఆక్రమణ తర్వాత దాని పాలనకు ఆంగ్లేయులచే నియమించబడినది. ఆప్షన్ 1 కృష్ణరాజు వడయార్ 5, కృష్ణరాజు వడయార్ 4, కృష్ణరాజు వడయార్ 3, కృష్ణరాజు వడయార్ 2. ఆన్సర్ ఆప్షన్ 3 3వ కృష్ణరాజు వడయార్. 118వ క్వశ్చన్. 1832లో వడయార్ వంశస్థుల పాలనను రద్దు చేసి మైసూరు సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన గవర్నర్ జనరల్. ఆన్సర్ ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 కారన్ వాలిస్, ఆప్షన్ 3 వెల్లెస్లీ, ఆప్షన్ 4 విలియం బెంటిక్. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం బెంటిక్. 119వ క్వశ్చన్. 1882లో మైసూర్ను వడయార్ వంశస్థులకు తిరిగిచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ లిట్టన్, ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 3 లార్డ్ మాయో, ఆప్షన్ 4 నార్త్ బ్రూక్. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్. 120వ క్వశ్చన్. ఆంగ్లో మరాఠా యుద్ధం. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుండి 82 సమయంలో ఆంగ్ల గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 వెరల్స్, ఆప్షన్ 3 లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ 4 లార్డ్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్. 121వ క్వశ్చన్. ఆంగ్లేయులతో సూరత్ ఒప్పందం 1775 కుదుర్చుకున్న పేష్వా ఎవరు? ఆప్షన్ 1 బాజీరావ్ 2, ఆప్షన్ 2 రెండో మాధవరావు, ఆప్షన్ 3 రఘోబా, ఆప్షన్ 4 నారాయణరావు. ఆన్సర్ ఆప్షన్ 3 రఘోబా. 122వ క్వశ్చన్. రఘోబాను వ్యతిరేకించిన మరాఠా మేధావులు ఎవరు? ఆప్షన్ 1 జస్వంతరావు, నానా ఫడ్నవీస్, ఆప్షన్ 2 రఘోబా, మామిద్ది సింధియా, ఆప్షన్ 3 మామద్ది సింధియా, జస్వంతరావు, ఆప్షన్ 4 నానా ఫడ్నవీస్, మహాద్జీ సింధియా. ఆన్సర్ ఆప్షన్ 4 నానా ఫడ్నవీస్, మహాద్జీ సింధియా. 123వ క్వశ్చన్. వారన్ హేస్టింగ్స్ నానా ఫడ్నవీస్తో కుదుర్చుకున్న ఒప్పందం. ఆప్షన్ 1 సూరత్ ఒప్పందం, ఆప్షన్ 2 వడగాం ఒప్పందం, ఆప్షన్ 3 సాల్బామ్ ఒప్పందం, ఆప్షన్ 4 పురందర్ ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 4 పురందర్ ఒప్పందం. 124వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782లో ఏ సంధితో ముగిసింది? ఆప్షన్ 1 సాల్బాయ్ ఒప్పందం, ఆప్షన్ 2 రాజ్ఘాట్ ఒప్పందం, ఆప్షన్ 3 మాండసార్ ఒప్పందం, ఆప్షన్ 4 వడగాం ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 1 సాల్బాయ్ ఒప్పందం. 125వ క్వశ్చన్. సాల్బాయ్ ఒప్పందం ప్రకారం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పొందారు? ఆప్షన్ 1 సూరత్, సాల్సెట్టి, పురందర్, బస్సైన్. ఆన్సర్ ఆప్షన్ 2 సాల్సెట్టి. 126వ క్వశ్చన్. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఆప్షన్ 1 సుర్జీ అర్జునగాం, ఆప్షన్ 2 బస్సైన్, ఆప్షన్ 3 డియోగాం, ఆప్షన్ 4 రాజ్ఘాట్. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్ఘాట్. 127వ క్వశ్చన్. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో 1817 నుంచి 18 బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, లార్డ్ వెల్లెస్లీ, కారెన్ వాలిస్, లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్క్వెస్ట్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ హేస్టింగ్స్ లేదా మార్క్వెస్ట్ హేస్టింగ్స్. 128వ క్వశ్చన్. లార్డ్ హేస్టింగ్ మరాఠాపై దాడికి పంపిన జనరల్ ఎవరు? ఆప్షన్ 1 జనరల్ మాల్కోన్, ఆర్డర్ వెల్లెస్లీ, జనరల్ లేక్, జనరల్ గుర్డార్. ఆన్సర్ ఆప్షన్ 1 జనరల్ మాల్కోన్. 129వ క్వశ్చన్. ఏ ఒప్పందం తర్వాత మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది? ఆప్షన్ 1 గ్వాలియర్, ఆప్షన్ 2 పూణే, ఆప్షన్ 3 మాండసోర్, ఆప్షన్ 4 నాగ్పూర్. ఆన్సర్ ఆప్షన్ 3 మాండసోర్. 130వ క్వశ్చన్. మరాఠా ప్రతిష్టను కాపాడుటకు సతారా అనే ఒక రాజ్యం ఏర్పాటు చేసి ఆంగ్లేయులు ఎవరికి అప్పగించారు? ఆప్షన్ 1 కృష్ణరాజు, ఆప్షన్ 2 ప్రతాప్ సిన్హా, ఆప్షన్ 3 రామరాజు, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతాప్ సిన్హా. 131వ క్వశ్చన్. మరాఠా చరిత్రలో పీష్వాల పరిపాలన యుగం. ఆప్షన్ 1 1713 నుండి 1818, ఆప్షన్ 2 1713 నుంచి 1800, ఆప్షన్ 3 1710 నుంచి 1810, ఆప్షన్ 4 1713 నుంచి 1813. ఆన్సర్ ఆప్షన్ 1 1713 నుంచి 1718. 132వ క్వశ్చన్. పీష్వా పదవి ఎవరి కాలం నుండి వంశపారంపర్యం అయ్యింది? ఆప్షన్ 1 బాలాజీ బాజీరావ్, ఆప్షన్ 2 బాజీరావ్ 1, ఆప్షన్ 3 బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ 4 మాధవరావు. ఆన్సర్ బాలాజీ విశ్వనాథ్. 133వ క్వశ్చన్. మహారాష్ట్రుల అధికారము ఉత్తర భారతదేశంలో ఢిల్లీ వరకు వ్యాపింపజేసిన పీష్వా? ఆప్షన్ 1 బాజీరావ్ 1, ఆప్షన్ 2 బాలాజీ విశ్వనాథ్, ఆప్షన్ 3 బాలాజీ బాజీరావ్, ఆప్షన్ 4 రఘోబా. ఆన్సర్ ఆప్షన్ 1 బాజీరావ్ 1. 1వ బాజీరావ్. 134వ క్వశ్చన్. భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధం. ఆప్షన్ 1 1వ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 2 2వ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 3 3వ పానిపట్టు యుద్ధం, ఆప్షన్ 4 4వ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 3 3వ పానిపట్టు యుద్ధం. 135వ క్వశ్చన్. ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి, మరాఠా సర్దారులకు, వారిని బలపరిచిన మొఘల్ చక్రవర్తికి మధ్య జరిగిన యుద్ధం. ఆప్షన్ 1 మొదటి పానిపట్టు యుద్ధం, 2వ పానిపట్టు యుద్ధం, 3వ పానిపట్టు యుద్ధం, 4వ పానిపట్టు యుద్ధం. ఆన్సర్ 3వ పానిపట్టు యుద్ధం. 136వ క్వశ్చన్. 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠా కూటమికి నాయకత్వం వహించింది? ఆప్షన్ 1 రఘోబా, ఆప్షన్ 2 నానా ఫడ్నవీస్, బాజీరావ్, సదాశివరావు. ఆన్సర్ ఆప్షన్ 4 సదాశివరావు. 137వ క్వశ్చన్. పీష్వా బాజీరావు 2 ఎక్కడ పంపబడ్డాడు? ఆప్షన్ 1 బిరార్, ఆప్షన్ 2 సతారా, బరోడా, ఆప్షన్ 4 బితూర్, కాన్పూర్. ఆన్సర్ ఆప్షన్ 4 బితూర్, కాన్పూర్. 138వ క్వశ్చన్. పీష్వాలలో చివరి గొప్పవాడు? ఆప్షన్ 1 మాధవరావు, 1వ బాజీరావు, 2వ బాజీరావు, 2వ మాధవరావు. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి మాధవరావు. 139వ క్వశ్చన్. మాధవరావు తర్వాత పీష్వాగా నియమించబడింది? ఆప్షన్ 1 మాధవరావు 2, నారాయణరావు, రఘోబా, బాజీరావు 2. ఆన్సర్ ఆప్షన్ 2 నారాయణరావు. 140వ క్వశ్చన్. సైన్య సహకార పద్ధతికి అంగీకరించని ఏకైక మరాఠా సర్దారు ఎవరు? ఆప్షన్ 1 పీష్వాలు, భోన్స్లేలు, సింధియాలు, హోల్కర్లు. ఆన్సర్ ఆప్షన్ 4 హోల్కర్లు. 141వ క్వశ్చన్. శివాజీ మరణానంతరం రాజు అయినది? ఆప్షన్ 1 సంభూజీ లేదా సంభాజీ,
రాజారాం, శివాజీ 3, షాహు. ఆన్సర్ ఆప్షన్ 1 సంభాజీ. 142వ క్వశ్చన్. సంభాజీ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 మహద్జీ సింధియా, నానా పర్నీస్, రఘోబా, రాజా కవికులేష్. ఆన్సర్ ఆప్షన్ 4 రాజా కవికులేష్. 143వ క్వశ్చన్. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కుమారుడికి ఆశ్రయం ఇచ్చింది. ఆప్షన్ 1 సంభాజీ, ఆప్షన్ 2 రాజారాం, ఆప్షన్ 3 షాహు, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 1 సంభాజీ. 144వ క్వశ్చన్. 1689లో సంభాజీ కవికులేష్ను సంగమేశ్వర్ వద్ద వధించింది ఎవరు? ఆప్షన్ 1 బ్రిటిష్ సైన్యం, ఆప్షన్ 2 జహాంగీర్ సైన్యం, ఆప్షన్ 3 ఔరంగజేబు సైన్యం, ఆప్షన్ 4 షాజహాన్ సైన్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ఔరంగజేబు సైన్యం. 145వ క్వశ్చన్. సంభాజీ మరణంతో జంజి వెళ్ళి పట్టాభిషేకం జరుపుకున్నది ఎవరు? ఆప్షన్ 1 రామరాజు, రాజారాం, శివాజీ 3, షాహు. ఆన్సర్ ఆప్షన్ 2 రాజారాం. 146వ క్వశ్చన్. మహారాష్ట్రుల రెండవ రాజధాని. ఆప్షన్ 1 పూణే, నాగ్పూర్, జంజి, గ్వాలియర్. ఆన్సర్ ఆప్షన్ 3 జంజి. 147వ క్వశ్చన్. రాజారాం భార్య ఎవరు? ఆప్షన్ 1 తారాబాయ్, ఆప్షన్ 2 యేసుబాయ్, నీలాబాయ్, రాధాబాయ్. ఆన్సర్ ఆప్షన్ 1 తారాబాయ్. 148వ క్వశ్చన్. మధ్యయుగ వనితలలో అసమాన బల పరాక్రమాలు చూపిన తారాబాయి పాలన 1700 నుండి 1708 కాలానికి గల పేరు? ఆప్షన్ 1 సంరక్షక యుగం, ఆప్షన్ 2 వర్తక యుగం, ఆప్షన్ 3 శక్తి యుగం, సమర్థ పాలనా యుగం. ఆన్సర్ ఆప్షన్ 1 సంరక్షణ యుగం. 149వ క్వశ్చన్. సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహిబ్ను రచించిన సిక్కు గురువు? ఆప్షన్ 1 గురు నానక్, గురు అర్జున్ దేవ్, గురు గోవింద్, హరిగోవింద్. ఆన్సర్ ఆప్షన్ 2 గురు అర్జున్ దేవ్. 150వ క్వశ్చన్. గురు అర్జున్ దేవ్ ఏ మొఘల్ చక్రవర్తిచే చంపబడ్డాడు? ఆప్షన్ 1 షాజహాన్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 ఔరంగజేబు, ఆప్షన్ 4 జహాంగీర్. ఆన్సర్ ఆప్షన్ 4 జహాంగీర్. 151వ క్వశ్చన్. తనకు తాను సత్య బాదుషా, నిజమైన చక్రవర్తి అని ప్రకటించుకున్న సిక్కు గురువు? ఆప్షన్ 1 గురు గోవింద్, అర్జున్ దేవ్, హరరాయ్, హరగోవింద్. ఆన్సర్ ఆప్షన్ 4 హరగోవింద్. 152వ క్వశ్చన్. 5 సంవత్సరాల వయసులో సిక్కు గురువు అయ్యింది. హరికిషన్, హరిరాయ్, హరిగోవింద్, తేజ్ బహదూర్. ఆన్సర్ ఆప్షన్ 1 హరికిషన్. 153వ క్వశ్చన్. 1699లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొఘలులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సిక్కు గురువు? ఆప్షన్ 1 గురు గోవింద్, అర్జున్ దేవ్, హరిగోవింద్, హరిరాయ్. ఆన్సర్ ఆప్షన్ 1 గురు గోవింద్. 154వ క్వశ్చన్. గురు గోవింద్ శిష్యుడు ఎవరు? ఆప్షన్ 1 చరత్ సింగ్, మహారాజా రంజిత్ సింగ్, దీనానాథ్, బందా బహదూర్ లేదా లక్ష్మణ్ దాస్. ఆన్సర్ ఆప్షన్ 4 బందా బహదూర్ లేదా లక్ష్మణ్ దాస్. 155వ క్వశ్చన్. బందా బహదూర్ మరణాంతరం సిక్కులు ఎన్ని తెగలు లేదా శాఖలుగా విడిపోయారు? ఆప్షన్ 1 11, 12, 13, 14. ఆన్సర్ ఆప్షన్ 2 12 తెగలుగా విడిపోయారు. 156వ క్వశ్చన్. రాజారాం కుమారుడు శివాజీ 3
పేరు మీద పాలన సాగించింది? ఆప్షన్ 1 యేసుబాయి, నీలాబాయి, రాధాబాయి, తారాబాయి. ఆన్సర్ ఆప్షన్ 4 తారాబాయి. 157వ క్వశ్చన్. మహారాష్ట్రలలో రెండవ శివాజీగా పేరు పొందింది? ఆప్షన్ 1 షాహు, ఆప్షన్ 2 సంభాజీ, ఆప్షన్ 3 రాజారాం, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 1 షాహు. 158వ క్వశ్చన్. మొఘలులు మరాఠాల మధ్య సంబంధాలను మార్పు చేసిన సంఘటన ఏది? ఆప్షన్ 1 షాజహాన్ మరణం, షాజహాన్ పట్టాభిషేకం, ఔరంగజేబు పట్టాభిషేకం, ఔరంగజేబు మరణం. ఆన్సర్ ఆప్షన్ 4 ఔరంగజేబు మరణం. 159వ క్వశ్చన్. ఖేద్ యుద్ధం 1708లో తారాబాయిని ఓడించి సతారాను స్వాధీనం చేసుకున్నది? ఆప్షన్ 1 సంభాజీ, ఆప్షన్ 2 రాజారాం, ఆప్షన్ 3 షాహు, ఆప్షన్ 4 శివాజీ. ఆన్సర్ ఆప్షన్ 3 షాహు. 160వ క్వశ్చన్. షాహు మరియు సంభాజీ టూల మధ్య 1731లో జరిగిన ఒప్పందం? ఆప్షన్ 1 వర్నా సంధి, సూరత్ సంధి, పురందర్ సంధి, వడగం సంధి. ఆన్సర్ ఆప్షన్ 1 వర్నా సంధి. 161వ క్వశ్చన్. పీష్వాల ప్రాబల్యం మొదలైంది ఎవరి కాలంలో? ఆప్షన్ 1 రాజారాం, షాహూజీ, శివాజీ 3, రామరాజా. ఆన్సర్ ఆప్షన్ 2 షాహూజీ. 162వ క్వశ్చన్. షాహూజీ చేత పీష్వాగా నియమింపబడిన పీష్వా ఎవరు? ఆప్షన్ 1 బాలాజీ బాజీరావ్, బాజీరావ్ 1, మాధవరావ్, బాలాజీ విశ్వనాథ్. ఆన్సర్ ఆప్షన్ 4 బాలాజీ విశ్వనాథ్. 163వ క్వశ్చన్. మూడవ పానిపట్టు యుద్ధంలో ద్రోహం చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 రఘునాథరావు, బాజీరావ్, మహాద్జీ సింధియా, సదాశివరావు. ఆన్సర్ ఆప్షన్ 1 రఘునాథరావు. 164వ క్వశ్చన్. మూడవ పానిపట్టు యుద్ధం మహారాష్ట్రులకు జాతివ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ 1 మాలసన్, నవీన్ చంద్రసేన్, జేఎన్ సర్కార్, ఇవాగ్స్ బెల్. ఆన్సర్ ఆప్షన్ 3 జేఎస్ సర్కార్. 165వ క్వశ్చన్. చివరి పీష్వాలలో గొప్పవాడు? ఆప్షన్ 1 రఘోబా, నారాయణరావు, మాధవరావు 2, మాధవరావు. ఆన్సర్ ఆప్షన్ 4 మాధవరావు. 166వ క్వశ్చన్. ఢిల్లీ సింహాసనంపై షా ఆలం 2ను చక్రవర్తిగా ప్రతిష్ఠించిన పీష్వా? ఆప్షన్ 1 నారాయణరావు, రఘోబా, మాధవరావు, మాధవరావు 2. ఆన్సర్ ఆప్షన్ 3 మాధవరావు. 167వ క్వశ్చన్. పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేశారు? ఆప్షన్ 1 1815, 1816, 1817, 1818. ఆన్సర్ ఆప్షన్ 4 1818. 168వ క్వశ్చన్. సింధ్ను ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ హేస్టింగ్, హార్డింజ్ 1, ఎలెన్ బరో, డల్హౌసీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఎలెన్ బరో. 169వ క్వశ్చన్. సింధ్ ఆక్రమణ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 1818, 1846, 1856, 1843. ఆన్సర్ ఆప్షన్ 4 1843. 170వ క్వశ్చన్. గవర్నర్ జనరల్ ఎలెన్ బరో సింధ్ ఆక్రమణకు ఎవరిని పంపాడు? ఆప్షన్ 1 జనరల్ నేపియర్, ఆప్షన్ 2 జనరల్ మార్కోన్, జనరల్ గుడ్డార్, ఆప్షన్ 4 జనరల్ లేక్. ఆన్సర్ ఆప్షన్ 1 జనరల్ నేపియర్.
171వ క్వశ్చన్. సిక్కు మతాన్ని స్థాపించింది. ఆప్షన్ 1 గురు గోవింద్, గురు నానక్, హరిగోవింద్, మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 గురు నానక్. 172. రామ్దాస్పురా, అమృత్సర్ నిర్మించిన సిక్కు గురువు. ఆప్షన్ 1 రామ్దాస్, అమర్దాస్, హరిగోవింద్, అర్జున్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ 1 రామ్దాస్పురా లేదా అమృత్సర్. 173వ క్వశ్చన్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చిన మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ 1 జహాంగీర్, బాబర్, అక్బర్, షాజహాన్. ఆన్సర్ ఆప్షన్ 3 అక్బర్. 174వ క్వశ్చన్. అమృత్సర్లో స్వర్ణ దేవాలయం నిర్మించిన సిక్కు గురువు. ఆప్షన్ 1 రామ్దాస్, అమర్దాస్, హరిగోవింద్, అర్జున్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ 4 అర్జున్ దేవ్. 175వ క్వశ్చన్. అర్జున్ దేవ్ ఎన్నవ సిక్కు గురువు. ఆప్షన్ 1 4వ సిక్కు గురువు, 6వ, 5వ, 7వ. ఆన్సర్ 5వ సిక్కు గురువు. 176వ క్వశ్చన్. మహారాజా రంజిత్ సింగ్ ఏ సిక్కు శాఖకు చెందినవాడు. ఆప్షన్ 1 దాలేవాలియా, అహ్లువాలియా, సుకర్ చాకియా, నిషాన్వాలా. ఆన్సర్ 3 సుకర్ చాకియా. 177వ క్వశ్చన్. సిక్కు రాజ్య నిర్మాత ఎవరు. ఆప్షన్ 1 గురు నానక్, గురు గోవింద్, హరిగోవింద్, మహారాజా రంజిత్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 మహారాజా రంజిత్ సింగ్. సిక్కు రాజ్య నిర్మాత అంటే మహారాజా రంజిత్ సింగ్. అదే సిక్కు మతం అనేది ఎవరు స్థాపించారంటే గురు నానక్. ఆ రెండు డిఫరెన్స్ చూసుకోండి. 178. రంజిత్ సింగ్ రాజకీయ రాజధాని ఏది. ఆప్షన్ 1 అమృత్సర్, పంజాబ్, లాహోర్, హర్యానా. ఆన్సర్ ఆప్షన్ 3 లాహోర్. 179వ క్వశ్చన్. రంజిత్ సింగ్ మత రాజధాని ఏది. ఆప్షన్ 1 అమృత్సర్, పంజాబ్, హర్యానా, లాహోర్. ఆన్సర్ ఆప్షన్ 1 అమృత్సర్. మత రాజధాని అయితే అమృత్సర్, అదే రాజకీయ రాజధాని అయితే లాహోర్. ఆ రెండు డిఫరెన్స్ చూసుకోండి. 180వ క్వశ్చన్. 1809లో రంజిత్ సింగ్ అమృత్సర్ ఒప్పందం ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్తో కుదుర్చుకున్నాడు. ఆప్షన్ 1 మింటో 1, మింటో 2, హార్డింజ్ 1, హార్డింజ్ 2. ఆన్సర్ ఆప్షన్ 1 మింటో 1. 181వ క్వశ్చన్. 1831లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్తో సింధు నావికా ఒప్పందం కుదుర్చుకున్నది. ఆప్షన్ 1 దిలీప్ సింగ్, బందా బహదూర్, మహారాజా రంజిత్ సింగ్, రాణి జిందాన్. ఆన్సర్ ఆప్షన్ 3 మహారాజా రంజిత్ సింగ్. 182వ క్వశ్చన్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డల్హౌసీ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1842, 1844, 1846, 1848. ఆన్సర్ ఆప్షన్ 4 1848. 183వ క్వశ్చన్. భూమి శిస్తు సేకరణలో రంజిత్ సింగ్ ప్రవేశపెట్టిన పద్ధతి. ఆప్షన్ 1 కంకుట్ పద్ధతి, నస్క్ పద్ధతి, బతాయి పద్ధతి, గలా బక్షి పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 బతాయి పద్ధతి. 184వ క్వశ్చన్. ముస్లింలలో భార్యత్వాన్ని నిషేధించిన మైసూర్ పాలకుడు. ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 2 చిలక కృష్ణరావు అడయార్, ఆప్షన్ 3 నంద్యరాజు, ఆప్షన్ 4 హైదర్ అలీ. ఆన్సర్ ఆప్షన్ 1 టిప్పు సుల్తాన్. 185వ క్వశ్చన్. జాట్ల ప్లేటోగా పేరుగాంచింది ఎవరు.
ఆప్షన్ 1 సూరజ్మల్, తోడర్మాల్, చంద్రరామ్, శివసేన్. ఆన్సర్ ఆప్షన్ 1 సూరజ్మల్. 186వ క్వశ్చన్. ఆధునిక భారతీయ చిత్రకళ పితామహుడైన రాజా రవివర్మ ఎవరి కొలువుకు చెందినవాడు? ఆప్షన్ 1 రాజా భీమసేనవర్మ, రాజా మార్తాండవర్మ, రాజా జయసింహవర్మ, రాజా గోపాలవర్మ. ఆన్సర్ ఆప్షన్ 2 రాజా మార్తాండవర్మ. 187వ క్వశ్చన్. 18వ శతాబ్దం మధ్యకాలంలో బొంబాయి జనాభా. ఆప్షన్ 1 40,000, 50,000, 60,000, 70,000. ఆన్సర్ ఆప్షన్ 3 60,000. 188వ క్వశ్చన్. దిలీప్ సింగ్ సంరక్షకురాలు ఎవరు? ఆప్షన్ 1 రాణి జిందాల్, రాణి పద్మిని, రాణి సుస్మిత, రాణి కమల. ఆన్సర్ ఆప్షన్ 1 రాణి జిందాల్. 189వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం 1844 నుంచి 46 మధ్య కాలంలో బ్రిటిష్ గవర్నర్. ఆప్షన్ 1 హార్డింజ్ 1, ఆప్షన్ 2 డల్హౌసీ, హార్డింజ్ 2, మింటో 2. ఆన్సర్ ఆప్షన్ 1 హార్డింజ్ 1. 190వ క్వశ్చన్. తుపాకుల యుద్ధంగా పేరుగాంచిన సోబ్రాన్ యుద్ధం చేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 జనరల్ మాల్కోన్, జనరల్ గాఫ్, జనరల్ శామ్ ఆండ్రూస్, జనరల్ గుర్దార్ద్. ఆన్సర్ ఆప్షన్ 2 జనరల్ గాఫ్. 191వ క్వశ్చన్. ఆంగ్లో సిక్ యుద్ధం 1వ ఆంగ్లో సిక్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఆప్షన్ 1 అమృత్సర్ ఒప్పందం, ఆప్షన్ 2 సింధు నావికా ఒప్పందం, ఆప్షన్ 3 లాహోర్ ఒప్పందం, ఆప్షన్ 4 త్రైపాక్షిక ఒప్పందం. ఆన్సర్ ఆప్షన్ 3 లాహోర్ ఒప్పందం. 192వ క్వశ్చన్. ఆంగ్లో సిక్ యుద్ధం 2వ ఆంగ్లో సిక్ యుద్ధం 1848-49 కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్. ఆప్షన్ 1 డల్హౌసీ, ఆప్షన్ 2 హార్డింజ్ 1, ఆప్షన్ 3 హార్డింజ్ 2, ఆప్షన్ 4 మింటో 1. ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ డల్హౌసీ. 193వ క్వశ్చన్. లాహోర్లో బ్రిటిష్పై తిరుగుబాటు చేసింది ఎవరు? ఆప్షన్ 1 ముల్తాన్ సింగ్, చిత్తూర్ సింగ్, అజూజుద్దీన్, దీనానాథ్. ఆన్సర్ ఆప్షన్ 2 చిత్తూర్ సింగ్. 194వ క్వశ్చన్. ఆంగ్లో సిక్ యుద్ధంలో 2వ ఆంగ్లో సిక్ యుద్ధంలో డల్హౌసీ పంజాబ్ పైకి ఎవరిని పంపించాడు? ఆప్షన్ 1 జనరల్ గాఫ్, జనరల్ లేక్, జనరల్ మాల్కోన్, శామ్ ఆండ్రూస్. ఆన్సర్ ఆప్షన్ 4 శామ్ ఆండ్రూస్. 195వ క్వశ్చన్. అవధ్ చివరి పాలకుడైన వాజిద్ అలీ షా తప్పుడు పాలన చేస్తున్నాడని డల్హౌసీ అవధ్ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? ఆప్షన్ 1 1856, 1855, 1854, 1858. ఆన్సర్ ఆప్షన్ 1 1856. 196వ క్వశ్చన్. మహారాజా రంజిత్ సింగ్ ఆర్థిక మంత్రి ఎవరు? ఆప్షన్ 1 వజీదుద్దీన్, దివాన్ దీనానాథ్, చిత్తూర్ సింగ్, ముల్తాన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 దివాన్ దీనానాథ్. 197వ క్వశ్చన్. మహారాజా రంజిత్ సింగ్ విదేశాంగ మంత్రి. ఆప్షన్ 1 దీనానాథ్, ముల్తాన్ సింగ్, అజీజుద్దీన్, చిత్తూర్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 3 అజీజుద్దీన్. 198వ క్వశ్చన్. భారతదేశాన్ని ల్యాండ్ ఆఫ్ డిజైనర్స్గా పేర్కొన్న పాశ్చాత్య తత్వవేత్త ఎవరు? ఆప్షన్ 1 రేక్స్, డేల్, హెగెల్, రాబర్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 హెగెల్.
199వ క్వశ్చన్. సెయింట్ తోమ్ యుద్ధంలో అన్వరుద్దీన్ను ఓడించిన ఫ్రెంచ్ కెప్టెన్. ఆప్షన్ 1 గుడ్డార్డ్ మాల్కోజ్. లేక్ ప్యారడైజ్. ఆన్సర్ ఆప్షన్ 4 ప్యారడైజ్. 200వ క్వశ్చన్. సెయింట్ తోమ్ ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 1 షింపా, వరద, అడయార్, కబ్బాని. ఆన్సర్ ఆప్షన్ 3 అడయార్. 201వ క్వశ్చన్. ప్లాసీ ఏ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది? ఆప్షన్ 1 మొంగీర్, ముర్షిదాబాద్, కలకత్తా, హుగ్లీ. ఆప్షన్ 2 ముర్షిదాబాద్. 202వ క్వశ్చన్. భారతదేశ చరిత్రలో విశ్వాసఘాతకునిగా టైటర్గా పేరుపడ్డ బెంగాల్ నవాబు ఎవరు? ఆప్షన్ 1 మీర్ జాఫర్, మిరాన్, అమీన్ చంద్, మాణిక్ చంద్. ఆన్సర్ ఆప్షన్ 1 మీర్ జాఫర్. 203వ క్వశ్చన్. క్షయ వ్యాధితో మరణించిన మరాఠా పీష్వా ఎవరు? ఆప్షన్ 1 రఘోబా, నారాయణరావు, మాధవరావు, మాణిక్ చంద్. బాజీరావు 2. ఆన్సర్ ఆప్షన్ 3 మాధవరావు క్షయవ్యాధితో మరణించింది. 204 అన్నల్స్ ఆఫ్ రాజపుతన గ్రంథ రచయిత. ఆప్షన్ 1 మాల్సన్, ఇవాన్ బెల్, జేఎన్ సార్క్, టాడ్. ఆన్సర్ ఆప్షన్ 4 టాడ్. 205వ క్వశ్చన్. ఆంగ్లేయులు రంజిత్ సింగ్, షాహుజాలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1838, 1837, 1836, 1835. ఆన్సర్ ఆప్షన్ 1 1838. 206 18వ శతాబ్దం మధ్యకాలంలో కలకత్తా జనాభా. ఆప్షన్ 1 లక్ష జనాభా, 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు. ఆన్సర్ ఆప్షన్ 4 2 లక్షల జనాభా. 207వ క్వశ్చన్. 18వ శతాబ్దం మధ్యకాలంలో మద్రాస్ జనాభా. ఆప్షన్ 1 3 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, లక్ష. ఆన్సర్ 3 లక్షల జనాభా. 208వ క్వశ్చన్. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేను భారత్ నుండి వెనుకకి పిలిపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1753, 1754, 1755, 1756. ఆన్సర్ ఆప్షన్ 2 1754 సంవత్సరం. 209వ క్వశ్చన్. అటువంటి అరాచకం, అయోమయం, లంచగొండితనం, అవినీతి, దోపిడీ ఎన్నడూ చూడలేదు, వినలేదు అని బెంగాల్లో ద్వంద్వ పాలన విధానంపై వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ 1 వెరల్స్, కార్టియర్, రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్. 210వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో పంజాబ్ ప్రధానమంత్రి ఎవరు? ఆప్షన్ 1 లాల్ సింగ్, దీనానాథ్, అజీజుద్దీన్, ముల్తాన్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 లాల్ సింగ్. 211వ క్వశ్చన్. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధంలో పంజాబ్ సైన్యాధిపతి ఎవరు? లాల్ సింగ్, దీనా సింగ్, అజీజుద్దీన్, మిసర్ తేజ్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4 మిసర్ తేజ్ సింగ్. 212వ క్వశ్చన్. భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలు నాశనం చేయడానికి క్షణకాలం చాలు అని వ్యాఖ్యానించింది. ఆప్షన్ 1 డల్హౌసీ, క్యారన్ వాలిస్, వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ. ఆన్సర్ ఆప్షన్ 1 డల్హౌసీ. 213వ క్వశ్చన్. భారతదేశాన్ని గొప్ప అవకాశాలున్న భూమి, ల్యాండ్ ఆఫ్ గ్రేట్ ఆపర్చునిటీస్ అని పేర్కొన్న ప్రముఖ ఆంగ్ల రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఇవాన్స్ వెల్స్, షేక్స్పియర్, మాలిసన్, జేఎస్ సర్కార్.
ఆన్సర్ ఆప్షన్ 2 షేక్స్పియర్. 214వ క్వశ్చన్. పంజాబ్లోని 12 మీజిల్స్ తెగలులో అత్యంత బలమైనది. ఆప్షన్ 1 చుకర్ చాకియా, బంగి, నకాయి, దాలేవాలియా. ఆన్సర్ ఆప్షన్ 2 బంగి మీజిల్ అత్యంత బలమైనది. 215వ క్వశ్చన్. ఆగ్రా కారాగారము నుండి శివాజీ మనవడు షాహును విడుదల చేసిన కడపటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 బహదూర్ షా, అహ్మద్ షా, మహమ్మద్ షా, బహదూర్ షా 2. ఆన్సర్ ఆప్షన్ 1 బహదూర్ షా 1. 216. జనం సఖీలను సంకలనం చేసింది ఎవరు? ఆప్షన్ 1 గురునానక్, గురు రామదాస్, గురు గోవింద్, గురు అర్జున్ దేవ్. ఆన్సర్ ఆప్షన్ 2 గురు రామదాస్. 217వ క్వశ్చన్. నౌకా నిర్మాణ పరిశ్రమ నందు ఆసక్తి కనబరిచిన మైసూర్ పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 హైదర్ అలీ, చిలక కృష్ణరాజు వడయార్, టిప్పు సుల్తాన్, దేవరాజు. ఆన్సర్ ఆప్షన్ 3 టిప్పు సుల్తాన్. 218వ క్వశ్చన్. బెంగాల్ రాజధానిని ఎవరు ఢాకా నుంచి ముర్షిదాబాద్కు మార్చారు? ఆప్షన్ 1 మీర్ జాఫర్, మీర్ కాసిం, సిరాజుద్దౌలా, ముర్షిద్ కులీ ఖాన్. ఆన్సర్ ఆప్షన్ 4 ముర్షిద్ కులీ ఖాన్. 219వ క్వశ్చన్. 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి ఏది? ఆప్షన్ 1 ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం నవాబులు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, నేను 2 డేస్కి ఒకసారి గ్రూప్ 2కి సంబంధించి ఒక టాపిక్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలానే ఇంపార్టెంట్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. కరెంట్ అఫైర్స్, జీకే, జిఎస్ అవి. గ్రూప్ 2 సంబంధించి నెక్స్ట్ టాపిక్ సింధు నాగరికత అనే చాప్టర్ అప్లోడ్ చేస్తాను. ఈ 2 డేస్లో మీరు కూడా ఆ చాప్టర్ చదువుకొని ఉండండి. నేను పెట్టిన బిట్స్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 సచివాలయం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ సిలబస్ అనేది ఇంపార్టెంటే. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.